హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము ఎస్టర్డే బాపట్ల వెళ్ళామండి. అంటే సంక్రాంతి పండుగ రోజు ఎస్టర్డే బాపట్ల వెళ్ళాము. ఇక్కడ బొమ్మల కొలువు అని బ్యానర్ పెట్టేసి అందరికీ ఇన్విటేషన్ లాగా ఇస్తూ ఉంటే చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అసలు ఏంటి అనేది బొమ్మల కొలువు అనేది మేము డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. మూవీస్లో చూడడము, అట్లా టీవీస్లో అలా చూడడమే కానీ వినడమే కానీ డైరెక్ట్గా చూసింది ఫస్ట్ టైం. ఇది ప్లేస్ చూడండి, ఇదంతా కృష్ణుడు అంటే గోకులం అని పెట్టారు. కృష్ణుడు ఉన్న ఏరియా, చిన్న చిన్న కృష్ణుడి పాదాలు, ఉయ్యాల అట్లా భలే అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కటి నీట్గా అరేంజ్ చేసి వాటికి నేమ్స్ కూడా చక్కగా పేపర్స్ డిస్ప్లే చేశారు. అంటే లేబుల్స్ పేస్ట్ చేసి డిస్ప్లే చేశారు నీట్గా. అంటే తెలియని వాళ్ళకి కూడా తెలిసేలాగా. నాకు కొన్ని అయితే అర్థం కాలేదండి. నాకు చాలా బాగా అనిపించింది. నేను వెంటనే వీడియో తీసుకున్నాను. వీడియో పెడదాము, నాకులాగా తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను. ఒక్కొక్క ఏరియా అంటే గణేశుడు ఉంటారు కదండి, వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న ప్లేస్ అవన్నీ చూడండి ఎంత బాగా తీశారు. అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు డ్యాన్స్ చేసినట్లుగా నేనైతే టీవీలో చూశాను ఒక వీడియో. అది వాళ్ళు డిస్ప్లే చేశారు. ఇదంతా ఎంత అందంగా ఉందండి, ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది. న్యాచురల్గా అన్ని బొమ్మల్ని గ్యాదర్ చేసి పెట్టడము అంటే అసలు గొప్ప విషయం. గ్రేట్ అనిపించింది. ఇక్కడ చూడండి, పూరి జగన్నాథ్ రథయాత్ర అంట, అదొకటి. అట్లా ప్రతి ఒక్కటి వాళ్ళు నేమ్ బోర్డ్స్ పెట్టారు, చిన్నవి. ఆల్వార్ సన్నిధి అంట ఇదంతా. అంటే వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మాకు తెలియదు. ఇవి చూడడం వల్ల ఓకే వీళ్ళు ఇది అనేది అర్థమైంది. చూడండి ఎంత బాగుందో, మంచిగా అనిపించింది ఈ ప్లేస్లో. అంటే ఇది రియల్ ట్రీ, దాని మీద ఒక బొమ్మని డిస్ప్లే చేశారు. అంటే ఒక దేవుని బొమ్మని. రామసేతు ఏరియా అంట ఇదంతా. చూడండి ఎంత బాగుంది. ఇన్ని బొమ్మల్ని ఇంట్లో గ్యాదర్ చేసుకొని ఉంచుకోవడం అనేది గొప్ప విషయం. వాళ్ళు చక్కగా బొమ్మల కొలువులాగా పెట్టి భలే చేశారు. బాగా అనిపించింది. ఈ ఏరియా ఉంది కదండి, ఈ ఏరియా మొత్తం కూడా చాలా బాగుంది. వైకుంఠ ద్వార సంథింగ్, అంటే వైకుంఠ ద్వార ధర్మ నేమ్ బోర్డు నేను సరిగా చూడలేదు. ఈ ఏరియా చూడండి, దర్శనం అంట. అంటే వెంకటేశ్వర స్వామి అనుకుంటా అండి. ఈ ఏరియా మొత్తం చూడండి ఎంత బాగా. టెంపుల్స్ అంటే దేవుని దగ్గరికి చేరుకోవడానికి మిడిల్లో ఎన్ని టెంపుల్ అయితే ఉంటుందో అవన్నీ ఇలా డిస్ప్లే చేసి నీట్గా ఎక్సలెంట్గా చూపించారు. ఫైనల్గా వెంకటేశ్వర స్వామి ఉండే ఏరియాని కూడా చాలా బాగా చూపించారు. కొండల్లో పెట్టేశారు డైరెక్ట్గా, చాలా బాగుంది. అంటే పక్కన ట్రాన్స్పోర్ట్ ఏరియాస్ అవి కూడా చూపించారు నీట్గా. ఇక్కడ ఏరియా చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ కుండలు అమ్ముకునే వాళ్ళు అట్లా న్యాచురాలిటీ చూపించారండి. ఎక్సలెంట్గా అనిపించింది. మీరు కూడా చూస్తారు అని చెప్పేసి నేను ఈ వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది. చూడండి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఎక్సలెంట్గా అనిపించింది. ఈ ఏరియా అయితే చాలా హైలైట్గా అనిపించింది. అందుకే నేను ఇంతసేపు దీన్ని తీశాను. శ్రీవారి గరుడ సంథింగ్ ఏదో, నాకు అది అరటిపండు అడ్డు వచ్చి కనపడలేదు. చూడండి, ఇదంతా ఒక ప్లేస్. ఈ ప్లేస్ ఇక్కడ నుంచి చాలా లెంతీగా అన్ని బొమ్మల్ని డిస్ప్లే చేశారు. ప్రతి ఒక్కటి బొమ్మల కొలువు అని పెట్టి ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది అన్నీ డిస్ప్లే చేశారు. చాలా ఎక్సలెంట్గా అనిపించింది. చూడండి, వాళ్ళది రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి అట్లా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా అనిపించింది. చిన్నపిల్లలకైతే అట్లా ఐస్ క్రీమ్స్ అని అలా కూడా బాగా రిసీవింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఇదంతా ఏరియా ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉంది. కొన్ని బొమ్మల పేర్లు అయితే నాకు అస్సలు తెలియదు, మీకు కొంతమందికి అయితే తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఐడియా ఉన్న వాళ్ళు అయితే చెప్పగలుగుతారు ఈజీగా. అది చూడండి, ఎక్సలెంట్గా అనిపించింది.
చాలా చాలా బాగుంది. ఇది బాపట్లలో ఉందండి. ఎవరైనా నియర్గా ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి చూస్తారన్న ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో చేశాను. బాపట్ల ఏజీ కాలేజ్ రోడ్డు వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే ఉంది. చాలా మంచిగా అనిపించింది. ఈరోజు కూడా ఉంటుంది, 2 రోజులు, ఎస్టర్డే అండ్ ఈరోజు అని పెట్టారు. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. ఎంత ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.